Hi friends, welcome to Rapid Review. Here is the review of the spine-chilling documentary Curry and Cyanide, The Jolly Joseph Case. ఇది డాక్యుమెంటరీ కదా మనమెక్కడ చూస్తామని అస్సలు అనుకోవద్దు. ఒక బేభత్సమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో ఇందులో అంతకు మించి ఉంటాయి. ఏదైనా సినిమా చూసినా ఇది ఒక కల్పిత కథ కదా అని అంత సీరియస్ గా ఉండం. కానీ ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ అవ్వటం వలన బాగా కనెక్ట్ అయిపోతాం. అయ్య బాబోయ్, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనే అనుమానం కలుగుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే పిల్లలతో చూడకపోవటం మంచిది. మెయిన్ ప్లాట్ ఏంటి అంటే కేరళలో కూడుతాయ్ అనే ఒక విలేజ్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్. 2000 సంవత్సరం నుండి 2016 వరకు ఒకే కుటుంబంలోని 6 చనిపోతారు. ఆ మరణాలన్నీ కూడా సైనైడ్ యూజ్ చేసి చేస్తారు. ఆ 6 హత్యలకు కారణం జాలీ జోసెఫ్ అని చూపించారు. ఆవిడ ఎలా చంపారు, ఎందుకు చంపారు, జాలీ జోసెఫ్ మైండ్ సెట్ ఎలాంటిది, అసలు సైనైడ్ ఆమెకి ఎలా వచ్చింది, ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది అనేదే మిగిలిన కథ. అయితే ఈ డాక్యుమెంటరీలో ఆ ఫ్యామిలీకి చెందిన వారు, అప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు, అప్పటి లాయర్స్ మాట్లాడడం జరుగుతుంది. అలానే అప్పుడు న్యూస్ ఛానల్స్ లో టెలికాస్ట్ చేసిన ఆ ఇంటి విజువల్స్ ని, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా చూపించారు. జాలీ జోసెఫ్ కొడుకు, తన ఆడబిడ్డ, మరిది అప్పుడు జరిగిన విషయాలను వివరించారు. పూర్తిగా డాక్యుమెంటరీలా కాకుండా అక్కడక్కడ కొన్ని సీన్స్ ని యాక్టర్స్ తో చేపించడం జరిగింది. అందుకే ఒక సినిమా చూసిన ఫీలింగే కలుగుతుంది. విషయం ఏమిటంటే ఇంకా ఆ కేసు కోర్టులోనే రన్ అవుతుంది. అయితే ఈ డాక్యుమెంటరీకి ప్లస్లు మైనస్లు రేటింగ్లు అనేవి చెప్పకూడదు అనేది నా ఫీలింగ్. కల్పిత కథకు అయితే ప్లస్లు మైనస్లు ఉంటాయి, కానీ ఇది కళ్ల ముందు జరిగిన ఒక భయంకరమైన నిజమైన కథ. ఇలాంటివి ఎలా ఉంది అనే కోణంలో చూడటం కన్నా అసలు ఏం జరిగింది అనే కుతూహలంతో చూడాలి. సో ఫైనల్ గా ఏం చెప్పొచ్చు అంటే, అప్పట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనే ఎగ్జైట్మెంట్ చాలా మందికి ఉంటుంది. అలాంటి వారు అస్సలు ఈ స్పైన్ చిల్లింగ్ డాక్యుమెంటరీని మిస్ అవ్వకండి. బోలెడు నిజాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.